హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనం ఇంతవరకు యూట్యూబ్లో తెలుగులో ఏ యూట్యూబర్ డిస్కస్ చేయని ఒక టాపిక్ గురించి ఒక డీటెయిల్డ్ రివ్యూ లాంటిది అయితే చేద్దాం. అదేంటంటే విండోస్ 11లో కొత్తగా వచ్చిన ఫీచర్ కో పైలట్ ఫీచర్. ఇది మనకి ఒక ఏ చాట్బాట్లా పనిచేస్తుంది. మన పనిని సులువు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇప్పుడైతే చూద్దాం. ఇది ఒకవేళ అప్డేట్ చేస్తే కనుక విండోస్ 11లో కొత్తగా కింద సెర్చ్ బార్ పక్కన ఉంటుంది ప్రీ అని ఉంటుంది, ఎందుకంటే ప్రివ్యూ ఫస్ట్ ఇది. ఇంకా ఇది కో పైలట్ క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే మనకి సైడ్లో ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇది ఈ రైట్ ఎడ్జ్లో ఇలా ఓపెన్ అవుతుంది. సో దీని ఇంటర్ఫేస్. ఒకసారి ఒక డీటెయిల్ లుక్ వేద్దాం దీని మీద. ఫస్ట్ టాప్ నుంచి చూస్తే పైన ప్రివ్యూ అని మెన్షన్ చేసింది, ఎందుకంటే ఇది ఇంకా స్టేబుల్ వర్షన్ రాలేదు. సో ఇది ఏంటంటే రీఫ్రెష్ అంటే ఏమైనా దానికి ఏమైనా కమెంట్స్ ఇస్తే అది మనం ఇచ్చిన రిప్లైస్ని మనం మొత్తం క్లియర్ చేయడానికి ఈ రీఫ్రెష్ అనే బటన్ క్లిక్ చేయొచ్చు. ఇదేంటంటే మనకి మెనూ లాంటిది. రిఫ్రెష్ చేయడానికి, దీన్ని ఎలా వాడాలనేది, ప్రైవసీ గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, ఇంకా తెలుసుకోవడానికి సెట్టింగ్స్, అంటే మన మామూలు సెట్టింగ్స్ ఓపెన్ అవుతాయి అనమాట. దీని గురించి చూస్తున్నారు కదా, షేర్ ఎడ్జ్ కంటెంట్ విత్ బింగ్ చాట్, అలా సెట్టింగ్స్ ఉన్నాయి అనమాట. నెక్స్ట్ అంతే. సో దీని తర్వాత క్లోజ్ బటన్. నెక్స్ట్ చాట్ హిస్టరీ. ఇంతవరకు మనం దీంతో ఏమేమి మాట్లాడామో ఇక్కడ చాట్ హిస్టరీ చూపిస్తుంది. సో ఇక్కడ దీని లోగో ప్రీ అని ఉంది. నెక్స్ట్ యువర్ ఎవ్రీడే ఏఐ కంపానియన్ విత్ బింగ్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళ కొలాబరేషన్తో వచ్చిందనమాట. సో యువర్ ఎవ్రీడే ఏఐ కంపానియన్ మన ప్రతి వర్క్లో ఉంటుందని ఒక కొటేషన్ ఇచ్చారు. నెక్స్ట్ చూజ్ ఏ కన్వర్జేషన్ స్టైల్. అంటే ఈ చాట్ బోర్డ్తో మనం ఏ టోన్లో చాట్ చేయాలనేది ఇక్కడ ఉందన్నమాట. బ్యాలెన్స్డ్, మోర్ ప్రిసైజ్, మోర్ క్రియేటివ్ అంటే అది క్రియేటివ్గా మనకి రెస్పాండ్ అవుతుంది. బ్యాలెన్స్డ్ అంటే నార్మల్గా ఎవ్రీడే చాట్ ఎలా చేస్తాం అలాగా. నెక్స్ట్ ఇది ప్రిసైజ్ అంటే ఏంటంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్, అంటే మనం ఏదైనా డౌట్ అడిగితే దాని గురించి ఫ్యాక్ట్స్ అలా అనిపిస్తుంది అనమాట. అంటే సోది లేకుండా సూటిగా చెప్పడం ఉంటుంది కదా, అలాగా. నెక్స్ట్ ఇది ఏ విషయాల్లో హెల్ప్ చేయగలదు ఇక్కడైతే ఉందన్నమాట. ఓపెన్ నోట్ ప్యాడ్ అంటే ఏమైనా యాప్స్ ఓపెన్ చేయడానికి కానీ, అఫీషియల్ యాప్స్. నెక్స్ట్ క్రియేట్ ఏ హైకీ స్టూడియో పోర్ట్రేట్ ఫర్, అంటే అలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట ఇవి. సెర్చ్ చేసే ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ ది కాపీరైట్ గురించి కొంచెం ఉంది. తర్వాత నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ అనమాట, చాట్ ఇంటర్ఫేస్. ఇక్కడ మనం మామూలుగా ఒక టాపిక్ గురించి మాట్లాడవచ్చు. ఒక కొత్త టాపిక్ క్రియేట్ చేయాలంటే ఈ న్యూ టాపిక్ బటన్ డైరెక్ట్గా క్లిక్ చేసి డైరెక్ట్గా కొత్త టాపిక్ ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాడ్ అన్ ఇమేజ్ సెట్ చేయాలంటే ఈ బటన్ క్లిక్ చేసి ఇమేజ్ యాడ్ చేయాలి. నెక్స్ట్ మైక్రోఫోన్ యూస్ చేసి సెర్చ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి యాడ్ చేయాలి. సో టోటల్ ఇందులో మనం ఈ ఒక టాపిక్కి 2000 వర్డ్స్ టైప్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఒక శాంపుల్ క్వశ్చన్ వేద్దాం. వాటర్ యాపిల్స్ అని అడిగాను మామూలుగా. సో సెర్చింగ్ ఫర్ వాటర్ యాపిల్స్ అని వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్టాప్ రెస్పాండింగ్ అని ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చే రిజల్ట్ని ఆపడానికి ఈ స్టాప్ రెస్పాండింగ్ అని క్లిక్ చేయొచ్చు. సో జనరేటింగ్ ఆన్సర్స్ ఫర్ యూ అని చెప్పి మనకి ఆన్సర్ అయితే ఇస్తుంది. సో చూస్తున్నారు కదా, మనం వచ్చిన రిజల్ట్ని లైక్ చేయడానికి, డిస్లైక్ చేయడానికి, కాపీ చేయడానికి ఉంది. సో ఇది ఏ వెబ్సైట్స్ని వాడి మనకి డేటా ఇచ్చిందో కూడా ఉంది. లైక్ వికీపీడియా, healthline.com ఇలాంటి వెబ్సైట్ నుంచి మనకి డేటా అనేది ఇచ్చింది. సో అందుకని అంటే బ్రిటానికా కూడా ఉంది, ఇలాంటి వాటి నుంచి ఇచ్చిందని ఇక్కడ మనకు మెన్షన్ చేసింది. సో చూస్తున్నారు కదా, మనకి కొంచెం డేటా ఇచ్చింది. యాపిల్స్ ఆర్ టైప్ ఆఫ్ ఫ్రూట్ దట్ గ్రో ఆన్ యాపిల్ ట్రీస్, అంటే ఇలా కొంచెం డేటా ఇచ్చింది. ఇప్పుడు ఇదే మనకి కొన్ని క్వశ్చన్స్ సజెస్ట్ చేస్తుంది. ఏంటంటే గెట్ మోర్ రిలవెంట్ రెస్పాన్సెస్. ఏంటంటే దీనిలాంటివి ఇంకా కొంచెం సిమిలర్గా ఉండే రెస్పాన్సెస్ ఇవ్వమంటారని అడుగుతుంది. నెక్స్ట్ వాట్ ఆర్ సమ్ పాపులర్ యాపిల్ వెరైటీస్, అంటే నెక్స్ట్ మనం అడగబోయే క్వశ్చన్ని ఇది ప్రెడిక్ట్ చేసి కొంచెం అడుగుతుంది అనమాట. అది కరెక్ట్ అయినా కాకపోయినా ఇది అడుగుతుంది. నెక్స్ట్ ఇది కాకుండా వేరే అంటే మళ్ళీ మీరు కింద టైప్ చేయడమే. ఇప్పుడు నేను దీన్ని కొంచెం చిన్న కావాలంటే సో దీన్ని షార్ట్ అండ్ చేయమని అయితే అడిగాను నేను. ఇప్పుడు చూద్దాం.
సో చూస్తున్నారు కదా, షార్ట్ చేసి పాయింట్స్ రూపంలో మనకు చేసి ఇచ్చిందనమాట. షూర్ ఐ కెన్ షార్ట్ ఇన్ ఫర్ యూ అని చెప్పి మనకైతే పొలైట్గా ఆన్సర్ ఇచ్చిందనమాట. చూస్తున్నారు కదా, యాపిల్స్ ఆర్ ఫ్రూట్స్ దట్ గ్రో ఆన్ ట్రీస్ అండ్ మెనీ అంటే మనకి కావాల్సిన డేటా అనేది ఇస్తుందన్నమాట. అలా మీరు కండిషన్స్ ఇచ్చి మీరు డేటాని అడగొచ్చు అనమాట. సో ఇప్పుడు మామూలు జనరల్ చేయాలి కదా, ఇప్పుడు లైవ్ న్యూస్ గురించి అడుగుదాం కొంచెం. అంటే కరెంట్ అఫైర్స్ లాంటి కొంచెం ఒక క్వశ్చన్ అడిగాను. సో చూద్దాం ఇది చాట్‌జీపీటీ లాగా డిఫెండ్ చేసుకుంటుందో లేదా ఆన్సర్ చెప్తుందో చూద్దాం. ఎస్, ఇది మనకి రిజల్ట్ ఇస్తుంది. అది ఇజ్రాయెల్లో జరిగే వారని. సో దాని గురించి కొన్ని కీ పాయింట్స్ ఇస్తుంది. ఇది ఏ వెబ్సైట్స్ నుంచి తీసుకున్నా కూడా ఇస్తున్నారు. అది వికీపీడియాను, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ఇంకా వేరే వెబ్సైట్స్ కూడా ఉన్నట్టున్నాయి, వేరేవి కూడా ఉన్నాయి. అంటే లైవ్ న్యూస్ని ప్రెడిక్ట్ అంటున్నాను. లైవ్ న్యూస్ని ఆన్లైన్ నుంచి తీసుకొని ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ స్టాప్ రెస్పాండింగ్ క్లిక్ చేసి ఏమడుగుదామంటే, రీసెంట్ న్యూస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అడిగాను, చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఎన్డీటీవీ అనే వెబ్సైట్ నుంచి ఇదైతే మనకి రీసెంట్ న్యూస్ అయితే ఇస్తుంది అనమాట. ఇది క్లికబుల్ లింక్, క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆర్టికల్లోకి వెళ్తాం మనం. సో రీసెంట్ న్యూస్ అనేది మనం ఇలా కూడా చదవచ్చు అనమాట, తెలుసుకోవచ్చు. అండ్ ఇది స్టాప్ చేసి వేరే ఏమైనా డౌట్ అడుగుదాం. ప్రీమియర్ ప్రోలో షార్ట్కట్ గురించి అడిగాను. సో రిజల్ట్ రెస్పాన్స్ అనేది అంత క్విక్గా అయితే లేదు, ఎందుకంటే ఇది ఇంకా ప్రివ్యూ వర్షన్ అని ఉంది కాబట్టి మేబీ ఇది స్టేబుల్ వర్షన్కి వచ్చేపాటి కొంచెం మార్చొచ్చేమో. సో చూస్తున్నారు కదా, దాని షార్ట్కట్ చెప్పింది లెటర్ బి అని. నెక్స్ట్ సో ఇది రెస్పాన్స్ స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేయగలం. సో మనకి రావాల్సిన ఆన్సర్ 300. ఎస్, చూసారు కదా. ఓకే, సో ఇలా అనమాట. ఇప్పుడు నేను న్యూ టాపిక్ క్రియేట్ చేయాలనుకోండి, ఇలా కంప్లీట్లీ కొత్తగా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ ఎడ్జ్ అని టైప్ చేశాను అనుకోండి. ఇది ఇప్పుడు మనల్ని పర్మిషన్ అడుగుతుంది, యాప్ ఓపెన్ చేయమంటారు వద్దా అని. నేను నో థ్యాంక్స్ క్లిక్ చేస్తున్నాను. ఒకవేళ మనం ఎస్ క్లిక్ చేసినా కూడా ఇందులోంచి అయితే ఓపెన్ అవుతుంది. అదే ఇప్పుడు చెప్తున్నది, యూ కెన్ ఓపెన్ అని. సో నెక్స్ట్ ఇదే మళ్ళీ ప్రెడిక్షన్ ఇస్తుంది, ఎస్ ఓపెన్ ఇట్ ఇలా ఇస్తుంది అనమాట.
నెక్స్ట్ యూజ్ మైక్రోఫోన్, ఇది ఆప్షన్ క్లిక్ చేస్తే మనం మైక్ యూస్ చేసి ఏమైనా చెప్పొచ్చు. సో అదనమాట. నేను మొత్తం కవర్ చేసాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏ టాపిక్ అయినా మిస్ అయితే మీరు కామెంట్ చేసి నన్ను ఒకసారి అడగచ్చు. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి. సో మ్యాక్సిమం నేను రీసెర్చ్ చేసినంత వరకు తెలుగులో ఇదే ఫస్ట్ వీడియో ఈ కో పైలట్ దాని మీద. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక పైలట్ అయితే మనకి కో పైలట్ లాగా ఇది హెల్ప్ చేస్తుందని దీని అర్థం అనమాట. ఇప్పుడు నేను యూజ్ చేసింది అయితే విండోస్ 11 Pro వర్షన్లో ఇది. సో ఇది విండోస్ 11 స్టేబుల్ వర్షన్లో కూడా ఉంది, బీటా వర్షన్లో కూడా ఉంది, అన్ని ఇన్సైడ్ ప్రోగ్రామ్స్ వర్షన్లో కూడా ఉంటుంది. సో మీరు ఎందులో అయినా యూజ్ చేయొచ్చు. ఇది కొత్త అప్డేట్లో అయితే వచ్చిందనమాట, రీసెంట్గానే వచ్చింది. సో ఇది స్టేబుల్ వర్షన్ కూడా ఫ్యూచర్లో రాబోతుంది. సో దట్స్ ఇట్ గైస్. Thanks for watching. Don't forget to subscribe. Bye.